హలో గైస్! ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా అద్దిరిపోయే అరటికాయ బజ్జీలు చేసుకుందాం. దానికోసం ఒక కప్పు శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, జీలకర్ర లేదా వాము రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడ మనం బేకింగ్ సోడా యూజ్ చేయట్లేదు కాబట్టి వేడి వేడిగా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. బజ్జీల పిండి ఎంత తిక్కగా కలుపుకోవాలి అనంటే, మన ఫింగర్‌ని బజ్జీ మిశ్రమంలో ముంచి తీస్తే ఎంతైతే మన ఫింగర్‌కి అంటుకొని ఉంటుందో, అంతే థిక్‌గా అరటికాయకి కూడా అంటుకుంటుందని గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అరటికాయలను కోసి వాటర్‌లో ఏసేసుకోండి. లేదంటే అరటికాయలు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు బాగా వేడి చేసిన నూనెలో అరటికాయ ముక్కలను పిండిలో ముంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేయించాలి. అంతే, చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా అరటికాయ బజ్జీలైతే రెడీ అయిపోయాయి. చట్నీ లేదా సాస్‌తో తింటే ఇంకా యమ్మీగా ఉంటాయి. ఇంకా ఈవినింగ్ టైం కాబట్టి అలా బజ్జీలను ఎంజాయ్ చేస్తూ, ఒక కప్పు కాఫీ తాగుతూ ఉంటే ఆహా! ఎంత బావుంటుంది కదా! మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేసి కామెంట్‌లో ఎలా వచ్చాయో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటివి చూడాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.